హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఇంత క్రౌడ్ని చూస్తూ ఉంటే అని మాత్రం అనాలని అస్సలు లేదు. మరి ఎలా అనాలనిపిస్తుందో తెలుసా? మరి నేను వెళ్ళరానా? మళ్ళీ ఎప్పుడొస్తారు? రేపొస్తారా? ఎందుకంటే మాకు ఇక్కడ వింటర్‌లో స్నో పడుతుంది కాబట్టి ఎవ్వరు బయట ఔట్ సైడ్ అస్సలు స్పెండ్ చేయరు. అంటే ఇంకా ఎక్కువ ఇండోర్ యాక్టివిటీసే ఉంటాయి. రోడ్డు మీద ఇంకా అలా వచ్చేసి వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు కానీ ఎక్కువ మనకి క్రౌడ్ అస్సలు కనిపించదు. ఆ వెదర్ ఎఫెక్ట్ అనమాట. ఇంకా స్ప్రింగ్ నుంచి ఆటమ్ వరకు కూడా రోడ్స్ అన్నీ భలే బిజీగా ఉంటాయి. ఎక్కువ మనుషులు కనిపిస్తూ ఉంటారు. మనము ఇండియా నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎక్కువ క్రౌడ్ కనిపిస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఇంకా స్ప్రింగ్ వచ్చిందంటే ఇక్కడ రోడ్ అంతా కూడా మంచిగా మనుషులు కనిపిస్తూ ఉంటారు. చాలా హ్యాపీ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి వైబ్స్ వచ్చే ఫెస్టివల్ అయితే మాకు ఇక్కడ జరిగింది. రీసెంట్గా ఇక్కడ మ్యూజియంస్లో మ్యూజిక్ ఫెస్టివల్ అయితే జరిగింది. సో అన్ని మ్యూజియంస్ కూడా ఈవినింగ్ 6 to midnight మోస్ట్లీ 90% మ్యూజియంస్ అన్నీ కూడా ఈవినింగ్ 6 నుంచి మిడ్నైట్ వరకు కూడా ఫ్రీ ఇచ్చాడు ఎంట్రీ అనేది. యూజువల్గా అయితే ఇక్కడ మ్యూజియంస్ చాలా కాస్ట్ ఉంటాయి. సో అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇన్సైడ్ వెళ్తే మనకు తెలిసిందే కదా, అంత వర్త్ అన్ని మ్యూజియంస్ అనిపించవు. సో ఇట్లాగా ఫ్రీ ఉన్నప్పుడు అయితే అందరు కూడా వస్తూ ఉంటారు. ఎవ్రీ మ్యూజియంస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. సో మ్యూజియంస్కి ఎంత పెద్ద క్యూ ఉందంటే అంత క్యూ ఉంది. సో ఇలా వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ చూస్తే మస్తు హ్యాపీగా అనిపించింది. పర్వాలేదు, కొంచెం మనం మంచిగా మనుషుల మధ్య ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. వింటర్ వచ్చిందంటే మాత్రం అసలు ఎక్కడున్నాం, మనం వేరే ప్లేస్లో ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. సో మేమైతే వాసా మ్యూజియం ప్లస్ యూనిబకెన్ మ్యూజియం అయితే కవర్ చేసాము. అందులో నాకు యూనిబకెన్ మ్యూజియం కొంచెం మంచిగా నచ్చింది. అందులో ప్లే ఏరియా ఉంది, మా బాబు మంచిగా ఆడుకున్నాడు. బట్ అది స్మాల్ కిడ్స్కి అయితే ఇంకా బాగుంటుంది. సో తర్వాత అందులో ఏంటంటే ఇట్లాగా ఆస్ట్రిడ్ లింగ్రిన్ లాస్ట్లో రాసిన స్టోరీ అనమాట. దాన్ని ట్రైన్ లాగా ఒకటి పెట్టేసి మనం అందులో మూవ్ అవుతూ ఉంటే ఆ స్టోరీ అనేది మనకి ఇట్లాగా చూపిస్తారనమాట. ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, స్వీడిష్ కావాలంటే స్వీడిష్. దాని స్టోరీకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఇట్లాగా మనకి కనిపించేలాగా ప్రతి రూమ్లో పెడతారు. ట్రైన్ అనేది మనల్ని ఇలాగా తీసుకెళ్తూ ఉంటుందన్నమాట ఆ స్టోరీ మొత్తం కూడా. ఇది ఆస్ట్రిడ్ లింగ్రిన్ ముందు అంటే తన ఇంకా లాస్ట్ రాసిన స్టోరీ. మ్యూజియంలోంచి బయటకు వచ్చేపాటికి 11 దాటిపోయింది. ఆల్మోస్ట్ 11:30 అయి ఉంటుంది. అయినా కూడా క్యూ చూసారా ఎలా ఉందో.